నా పేరు కేబీ రామచంద్ర అండి. నేను ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను గత 43 సంవత్సరాల నుంచి ఈ మెడికల్ అండ్ సర్జికల్ ఫీల్డ్లో నేను సప్లైస్ చేస్తున్నా, గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ కార్పొరేట్ అండ్ ఎవ్రీథింగ్. సో మాకు గత 2-2.5 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ నుంచి కార్పొరేషన్, ఈఎస్ఐ హాస్పిటల్స్ నుంచి అండ్ టిఎస్ఎంఐడిసి, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ అండ్ నిమ్స్, వీటన్నిటి నుంచి కూడా పేమెంట్ రావడానికి చాలా ప్రాబ్లం అవుతుందండి. మేము సప్లై చేసి దగ్గర 1 ఇయర్ నుంచి మేము సప్లై చేసి మా పేమెంట్ ఇంతవరకు రాలేదు. దగ్గర మా సప్లయర్స్ టిఎస్ఎంఐడిసిలో ఒక 300 కోట్లు ఉంటారండి, రావాల్సింది ఉంది. అండ్ అట్లాగే ఈఎస్ఐ నుంచి దగ్గర 100 కోట్ల పైన ఉంటుందండి. ఈఎస్ఐ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం ఈ స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళ బడ్జెట్స్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఈఎస్ఐ పేషెంట్లంతా పెయిడ్ పేషెంట్స్. సో వాళ్ళు బడ్జెట్లు రిలీజ్ చేసినా కూడా మాకు ఇంతవరకు పేమెంట్లు రావట్లేదు. మాది ఆగస్ట్ నుంచి దగ్గర 80 కోట్ల రూపాయలు పిఏఓలో చెక్కుల రూపంలో అక్కడ పడేసి ఉంచారు. ఏమన్నా అడిగితే వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు అక్కడ మాట్లాడుకోండి, ఎందుకంటే మేము సప్లై చేసింది ఈఎస్ఐకి అయితే మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం అనేది అది హాస్యాస్పదంగా ఉంటుంది మాకు అది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము గత సంవత్సరం నుంచి ఆ పేమెంట్లు కూడా సంవత్సరం క్రితం పేమెంట్లు ఇప్పటికి ఇంతవరకు రాలేదండి. వాళ్ళు మొన్న రీసెంట్గా ఒక 62 కోట్ల రూపాయలు బడ్జెట్ పేపర్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఈఎస్ఐ కోసం. అది పేపర్ మామూలుగా నామకే వస్తే ఏదో పేపర్గా ఉంది తప్ప ఇంతవరకు పేమెంట్ రిలీజ్ చేయలేదు. సో మేము సప్లై చేసే ఐటమ్స్ అన్నీ క్యాన్సర్ డ్రగ్స్ అండ్ ఎనస్థీషియా డ్రగ్స్ అండ్ సిఏపిడి డ్రగ్స్, ఇవన్నీ కూడా చాలా వరకు పేషెంట్కి ఎసెన్షియల్. అండ్ కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా మేము సప్లై చేస్తాం. ఏంటంటే సిప్యాప్ మిషన్స్, బైప్యాప్ మిషన్స్ అండ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఇవన్నీ ఏంటంటే ఇవి లేకపోతే పేషెంట్ చాలా సఫర్ అవుతారు అది. సో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. మేము ఇంతకుముందు మేము పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము మల్లారెడ్డి గారిని కలిసాము, తర్వాత చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ అండ్ డిపార్ట్మెంట్ని కలిసాము, డైరెక్టర్ గారికి చాలాసార్లు మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము, మా పేమెంట్లు రిలీజ్ చేయండి అని. అప్పుడేదో కొద్దిగా సప్లై రిలీజ్ చేశారు. మాకు గత సంవత్సరం నుంచి ఒక్క పైసా వస్తే ఒట్టు సార్ ఈఎస్ఐ డిపార్ట్మెంట్ నుంచి. అండ్ సేమ్ యాస్టీజ్ ఏపీ అదే టిఎస్ఎంఐడిసి కూడా సేమ్ సిస్టమ్. గత 1.5 ఇయర్ నుంచి అసలు పేమెంట్లే ఇవ్వట్లేదండి. ఏంటంటే ఇదిగో ఇస్తున్నాం, మీరు సప్లై చేసేయండి, మీకు ఎందుకు రేపే వచ్చేస్తోంది, మేము సెక్రటేరియట్కి వెళ్ళి మేము చేసేస్తున్నాం అని చెప్పి అక్కడ ఉండే డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా మాకు చాలా బాగా చెప్తారండి. కానీ తర్వాత చూస్తే ఏంటంటే ఒక్క పైసా రాదు. గత సంవత్సరం నుంచి మేము అడిగి మొన్న రీసెంట్గా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఈఎస్ఐసి కార్పొరేషన్ న్యూఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు నాచారం హాస్పిటల్లో ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చామండి మేము. సార్ మాకు గత సంవత్సరం నుంచి పేమెంట్ రావట్లేదండి అంటే, మేము ఆల్రెడీ బడ్జెట్లు ఇచ్చాం కదా అని. మీరు రేట్ కాంట్రాక్ట్ అంటే, సార్ మేము రేట్ కాంట్రాక్ట్ సప్లయర్సే సార్, మేమంతాను టెండర్లు వేస్తేనే మేము సప్లై చేశాము, అందుకని మీకు సప్లై చేయండి అంటే నేను చూస్తాను. నేను అక్కడికి మేము చెప్పాను, సార్ మీరు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే బదులు మీ కార్పొరేషన్ నుంచే మాకు పేమెంట్లు ఇవ్వండి అంటే, లేదంటే అట్లా మేము ఇవ్వడానికి లేదు, నేను గవర్నమెంట్తో మాట్లాడతాను అని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది. సేమ్ ఆ కాపీస్ మేము రిప్రజెంటేషన్స్ మేము అందరికీ కూడా ఫార్వర్డ్ చేశాము. ఇప్పుడు మా పొజిషన్ ఏంటంటే, మా పరిస్థితి, మా చేతుల్లో మా బ్యాంకుల్లో నిల్వలన్నీ నిండిపోయి మేము సప్లై చేయలేని పొజిషన్లోకి వచ్చాము. ఇప్పుడు ఈ మంత్ కానీ మాకు గవర్నమెంట్ పే చేయకపోతే, ఈఎస్ఐ కానివ్వండి, టిఎస్ఎంఐడిసి కానివ్వండి, ఉస్మానియా కానివ్వండి, గాంధీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మాకు ఈ పేమెంట్ ఇవ్వకపోతే మేము చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుంది మాకు. అందుకని మీ ద్వారా, మీ మీడియా మిత్రుల ద్వారా నేను గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే, మాకు ఈ మంత్, ఎందుకంటే ఎట్లాగో మీకు అందరికీ తెలుసు మార్చ్ ఎండింగ్ కల్లా మీ ఫైనాన్షియల్ ఇదైపోతుంది. మా పాతకాలంలో మార్చ్ ఎండింగ్ కల్లా మొత్తం బడ్జెట్లన్నీ రిలీజ్ చేసేవారు, ఆ టైంలో మొత్తం మా పేమెంట్స్ వచ్చేసేవి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ గత 2 సంవత్సరాల నుంచి మాకు మార్చి లేదు, ఏప్రిల్ లేదు, ఏమీ లేదు సార్. మా పరిస్థితి ఏంటి ఎలా ఉందంటే, రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాడు అడుక్కున్నట్టుగా మేము వెళ్ళి ఈఎస్ఐ కార్పొరేషన్, ఈఎస్ఐ హాస్పిటల్స్లోను, మన డైరెక్టరేట్లోను, టిఎస్ఎంఐడిసిలోను వెళ్ళి అడుక్కుంటున్నామండి, ఏమండి మా డబ్బులు ఇస్తారా ఏమన్నా మీరు అని చెప్పేసి. ఎందుకంటే మాకు ఆల్రెడీ మేము లోన్లు కడుతున్నాం.
ఆల్రెడీ మేము దాని మీద ఉండే జిఎస్టీ కూడా మేము పే చేసేసాం సార్. గవర్నమెంట్ మాకు జిఎస్టీ కానీ 1 మంత్లో పే చేయకపోతే 18వ తారీఖు తర్వాత పే చేయకపోతే పెనాల్టీలు వేస్తారు గవర్నమెంట్. కానీ మాకు మాత్రం పేమెంట్ రాకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలో దిక్కు దివాణం లేదు ఇప్పుడు. అందుకని మీడియా మిత్రులు మీ ద్వారా, మీ అందరి ద్వారా మేము దయచేసి మా పేమెంట్లు ఇస్తే మేము మందులు సప్లై చేయగలుగుతాం. దాని మూలంగా ఏంటంటే ఈఎస్ఐ పేషెంట్లు అంతా పెయిడ్ పేషెంట్స్ అండి. వాళ్ళ జీతాల లోపల ఇంత అమౌంట్ ఈఎస్ఐ కార్పొరేషన్ తీసుకుని అది స్టేట్ గవర్నమెంట్కి ఇస్తోంది. అట్లాగే టీఎస్ఎంఐడిసి సప్లై చేసేదంతా పూర్ పేషెంట్స్ అండి. ఈ రోజున నాకు కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ వచ్చింది, అన్నీ వచ్చాయి. నాకు మందులు ఎంత అవసరమో నాకు బాగా తెలుసు. అందుకని ఏంటంటే మా దగ్గర ఎంతవరకు సోర్స్ ఉందో అంతవరకు మేము సప్లైస్ చేసుకుంటూ వచ్చాం. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మా సప్లయర్స్ ఒక్కొక్కరిది మినిమం ఎంత లేదన్నా 5 కోట్ల నుంచి 50-60 కోట్ల వరకు పెండింగ్ పడున్నాయండి. మా చేతుల్లో మా దగ్గర డబ్బు అనేది అయిపోయింది. మా బ్యాంకర్స్ మాకు ఇవ్వట్లేదండి డబ్బులు. ఏమన్నా అంటే ఏమంటున్నారంటే మీరు ఆ పాత పేమెంట్ క్లియర్ చేసుకుంటే మేము ఏమైనా చేయగలుగుతాం, కొత్తగా మాకు లోన్లు దొరకట్లేదు. సో అందుకోసం ఏంటంటే మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్ని కూడా మేము రిక్వెస్ట్ చేసేది, ఈ మంత్లో మా పేమెంట్లు రిలీజ్ చేస్తే ఫర్దర్గా మేము సప్లై చేయగలుగుతాము. లేదు మేము చేయలేదు ఈ మంత్ అంటే మా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు మాకు సప్లైస్ ఇవ్వట్లేదండి, డబ్బులు ఇస్తేనే ఇస్తామని చెప్పంటున్నారు, క్యాష్ అండ్ క్యారీలో చేయమంటున్నారు. అందుకని మేము కూడా చేతులు ఎత్తేసి, అది చాలా ప్రాబ్లం అవుతుంది పూర్ పేషెంట్స్కి. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు అందులో. ఇవాళ రేపు మీకు తెలుసున్నదే, ఇండియాలో క్యాన్సర్ చాలా వేగంగా ఇది వస్తుంది, అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్. ఈ 3 డిసీజెస్ చాలా హెవీగా ఉన్నాయి. ఇవి ఎసెన్షియల్. ఇది ఏ మాత్రం కొద్దిగా మందులు తక్కువైనా కూడా పేషెంట్ సఫర్ అవుతారు. ఎందుకంటే మనకు నిన్ననే గాంధీ హాస్పిటల్ నుంచి నాకు ఫోను, డైలైజర్స్ను ట్యూబింగ్స్ సప్లై చేయమని చెప్పేసి. నా బాబు నాకు డబ్బులు ఇవ్వండి రా బాబు అంటే లేవంటే, దాని స్పెషల్ ఐటమ్ అది ఏంటంటే అది ఓపెన్ చేసి అది క్లీన్ చేసుకోవాలి. అది 30-35 పీసులు ఉంటే ఎమర్జెన్సీలో తీసుకెళ్ళి ఇచ్చొచ్చాను నేను అది. అట్లాగే క్యాన్సర్ డ్రగ్స్, సిఏపిడి డ్రగ్స్ ఈఎస్ఐలో ఒక్కళ్ళు టెండర్ వేయట్లేదు సార్. ఇప్పటికి దగ్గర 2 సార్లు టెండర్ కాల్ఫర్ చేశారు ఈఎస్ఐ హాస్పిటల్స్కి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. ఈ ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే కంపెనీ వాళ్ళు, మీరు సంవత్సరం పాటు పేమెంట్ అయితే నాకు అవసరం లేదు, మాకు బిజినెస్సే అవసరం లేదని ఎవడు టెండర్ లేదు. దాని మూలంగా పేషెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. దగ్గర ఒక 60-70 మంది కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు ఈ సిఏపిడి వాడేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే బయట కొనుక్కుంటున్నారు, ఈవెన్ దో దే పెయిడ్ ఇన్ ది కార్పొరేషన్. సో అందుకని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుని, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా పేమెంట్స్ రిలీజ్ చేస్తే మేము ఫర్దర్ నెక్స్ట్ మంత్ నుంచి మేము సప్లైస్ చేయడానికి మా దగ్గర డబ్బులు ఉంటాయి. లేదు అంటే మేము చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అని చెప్పేసి మీ ద్వారా, మీ మీడియా మిత్రుల ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ ఇది పర్టికులర్గా ఇంత అని చెప్పండి. గాంధీ నుంచి ఇప్పుడు ఈఎస్ఐసి నుంచి దగ్గర 100 కోట్లు రావాలి సార్ ఈఎస్ఐ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి. అంటే టీఎస్ఎంఐ నుంచి ఒక 30 కోట్లు రావాలి సార్. అట్లాగే గాంధీ నుంచి దగ్గర 10-15 కోట్లు ఉంటుంది సార్. ఉస్మానియా నుంచి కూడా అట్లాగే ఉంటుందండి. అంటే నిమ్స్లో కూడా అంటే 8 నెలలు పేమెంట్ అండి నిమ్స్. వాళ్ళు కూడా ఏంటంటే టెండర్స్, ఎవ్రీథింగ్ ఇన్ ఆన్లైన్ టెండర్స్ తీసుకుంటారు. మా దగ్గర ఈఎండీలు తీసుకుంటారు. సెక్యూరిటీ డిపాజిట్ కింద 1% అంటే మా కాస్ట్ వాల్యూ తీసుకుని 1% అంటే మా మొత్తం డబ్బులు, మందులు అన్నీ తీసుకుంటారు. ప్లస్ మా పేమెంట్లు మాకు ఇవ్వడానికి మీరు లిటరల్లీ మేము అడుక్కుంటున్నామండి వాళ్ళని. లేదు సార్, టీఎస్ఎంఐడిసిలో ఉన్నాయి సార్, ఈఎస్ఐలో ఉన్నాయి సార్, గాంధీలో ఉన్నాయి సార్, ఉస్మానియాలో ఉన్నాయి సార్, నిలోఫర్లో ఉన్నాయి సార్, నిమ్స్లో ఉన్నాయి సార్. ఈఎస్ఐ ఎందుకోసం అంటున్నానంటే సార్, ఈఎస్ఐ ఆల్రెడీ బడ్జెట్లు మొన్ననే డైరెక్టర్ జనరల్ గారిని మేము కలిసాం. మొన్న ఢిల్లీ నుంచి ఆయన డైరెక్టర్ జనరల్ ఈఎస్ఐసి కార్పొరేషన్ వచ్చారు. ఆయన వచ్చినప్పుడు కలిస్తే ఆయనకి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన ఒకటే చెప్పారు, మేము ఆల్రెడీ బడ్జెట్లు ఇచ్చేసాం కదా సార్ వాళ్ళకి, మేలో వాళ్ళు పే చేసేసారు సార్ స్టేట్ గవర్నమెంట్కి, అది పేమెంట్ రాలేదు సార్ అప్పటి నుంచి. మొన్న రీసెంట్గా కూడా ఇప్పుడు మార్చ్ కదా, వాళ్ళు సెకండ్ హాఫ్ ఇయర్లీ కూడా పే చేశారు సార్. ఐ థింక్ 280 crores 280 కోట్లు వాళ్ళు ఆల్రెడీ పే చేశారు ఈఎస్ఐకి.
స్టేట్ గవర్నమెంట్కి. సార్ ఇవన్నీ ప్రస్తుతానికి 1 ఇయర్ బకాయిలు సార్ ఇవి. సార్ 150 వరకు ఉంటాం సార్. సార్ దీంట్లో మేము సప్లై చేసేది ఏంటంటే సార్ డ్రగ్స్ సప్లై చేస్తాం, ఎసెన్షియల్. సార్ అంటే డయాగ్నోస్టిక్ కిట్స్ కూడా ఉంటాయండి. అంటే సప్లై అంటే ఇది అది అని ఏం లేదు సార్. మేము ప్రతి ఒక్కటి మేము సప్లై చేసుకుంటూ వస్తాం సార్. ఈవెన్ డెంటల్కి సంబంధించింది, ఆప్థమాలజీ. ఇప్పుడు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఉంది సార్. టీఎస్ఎంఐడిసి సప్లై చేసేది ఏంటంటే అందులోనూ ఓన్లీ జనరల్ ఐటమ్సే సప్లై చేస్తారు. అక్కడ అన్ని సూపర్ స్పెషాలిటీస్ ఉంటాయి సార్. ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ సప్లై చేయరు సార్, స్పైన్ ఇంప్లాంట్స్ సప్లై చేయరు సార్, కార్డియాలజీ సప్లై చేయరు సార్, కార్డియోథరాసిక్ హార్ట్ వాల్స్ సప్లై చేయరు సార్, నెఫ్రాలజీ సప్లై చేయరు సార్, గ్యాస్ట్రోఎంట్రాలజీ సప్లై చేయరు సార్, డెంటల్ సప్లై చేయరు సార్. సో దాంట్లో ఉండే సూపర్ స్పెషాలిటీస్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ ఆరోగ్యశ్రీ లేదా వాళ్ళకి 20% బడ్జెట్ ఏదైతే ఇస్తారో ఆ బడ్జెట్ నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు సార్. వాళ్ళు టెండర్స్ కాల్ఫర్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మాకు గత లాస్ట్ ఇయర్ మార్చిలో 80 లక్షల రూపాయలు గాంధీ హాస్పిటల్ వాళ్ళు పిఓకి పంపించారు, ఉస్మానియా వాళ్ళు 1,25,00,000 పంపించారు సార్. ఈ రోజు వరకు ఆ బిల్స్ పాస్ కాలేదు సార్. పిఓలో అలాగే ఉన్నాయి సార్. సార్ ఇంతకుముందు స్కామ్ జరిగినప్పుడు, ఈఎస్ఐ జరిగినప్పుడు మేము ఆపాము సార్. ఎందుకంటే మేము మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరి దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ ఏదో ఏసీబీలు ఉన్నాయి, ఆ కేసు ఉంది, ఈ కేసు ఉంది అని చెప్పి 1.5 ఇయర్ తిప్పారు సార్. ఇంకా మాకు విసుగొచ్చి మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే సప్లయర్స్ ఎవరైతే ఈఎస్ఐ కార్పొరేషన్ సప్లై టెండర్స్ ఉన్నాయో అందరూ ఆపిన తర్వాత అప్పుడు పేమెంట్ చేయడం మొదలుపెట్టారు సార్. గాంధీ హాస్పిటల్లో ఆపుతాం సార్ మేము. ఎందుకంటే అది ఆపకపోతే మా డబ్బులు మమ్మల్ని ఎవడు సార్ పట్టించుకునేది? మేము సప్లై ఎంత ఇప్పుడు ఒకటే సార్, మా పరిధి ఇంతే. ఇంత సప్లై చేయమంటే మేము ఎక్కడ సప్లై చేస్తాం సార్? గవర్నమెంట్ దగ్గర 100 crores ESA నుంచి రావాలి సార్ సప్లై. ఓవరాల్గా 400 crores రావాలండి. ఇది లేదు, కార్పొరేషన్ నుంచి ఎక్కువ 300 crores ఉంది, ఈఎస్ఐ నుంచి 100 crores ఉంది. అది ఇంకా నిమ్స్ కూడా మోర్ దాన్ 50 to 60 crores ఉంటుందండి. ఓన్లీ లాస్ట్ 10 months నుంచి చెప్తున్న క్యాలిక్యులేషన్ సార్ మీరు. బిఫోర్ ఎలక్షన్ నుంచి కొద్దిగా ప్రాబ్లమ్స్ చెప్తున్నాయి, అంతకుముందు కూడా ఉన్నాయి. ఇంకో మాట కూడా సార్ చెప్పారు, ఏసీబీలో ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో స్కామ్ జరిగిందని ఆ బిల్స్ కూడా రేట్ కాంట్రాక్ట్ బేస్ మీదే మేము సప్లై చేసాం. రేట్ కాంట్రాక్ట్ మీద చేసిన బిల్స్ కూడా ఇప్పుడు స్టిల్ ఏసీబీ దగ్గర నియర్ అబౌట్ 30 to 40 crores బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఏసీబీ వాళ్ళు ఆ బిల్స్ తీసుకొచ్చి డైరెక్టరేట్కి ఇస్తే వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉంటున్నారు. ఈ మొత్తం కూడా వాళ్ళ దగ్గరే పెండింగ్ ఉన్నాయి. ఇన్ బిట్వీన్ డైరెక్టరేట్ అండ్ ఏసీబీ ఇష్యూస్ ఆర్ స్టిల్ పెండింగ్ అరౌండ్ 50 crores ఆన్ ఓల్డ్ అట్ ద టైమ్ ఆఫ్ స్కామ్ ఇష్యూస్. సార్ మేము జనరల్గా ఏంటంటే డైరెక్టరేట్లోనే కలుస్తాం సార్. సెక్రటరేట్లో మినిస్టర్స్ని వాళ్ళని కలవాలంటే మా అసోసియేషన్ ప్లాన్ చేస్తుంది. ఫ్యూచర్లో మేబీ 10-15 daysలో వీఆర్ ప్లానింగ్ టు మీట్ ఆల్ ది హైయర్ అప్స్ అట్ ది మినిస్ట్రీ లెవెల్. ఇప్పుడు మాకు లేబర్ డిపార్ట్మెంట్కి మినిస్ట్రీ లేరు. సో 2-3 సార్లు ఆల్రెడీ మేము హెల్త్ మినిస్టర్ గారిని కలవడానికి పోయాము. ఆయన బిజీగా ఉన్నారు. సో మేము ఇదంతే రెగ్యులర్గా విజిట్ చేయడానికి మాకేం పాసెస్ అవి ఉండవు కదా. ఫైనాన్షియల్ అప్రూవల్ అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బు కూడా ఈఎస్ఐ పార్ట్ చెప్తున్నాను, అది 65 crores మొన్న జనవరిలో బడ్జెట్ రిలీజ్ చేశారు. బిఫోర్ బడ్జెట్ కూడా 42 crores చేశారు. 42 crores ఎగనెస్ట్గా బిల్స్ అన్నీ కూడా పే అండ్ అకౌంట్స్కి పంపించారంటే చెక్ రాయడానికి. చెక్ రాసి ఇంటర్న్ సిఎంఎఫ్ఎస్లో వాళ్ళు గవర్నమెంట్కి పంపిస్తారు ఫైనాన్స్కి. అక్కడ ఆ 40 crores అట్లాగే బిల్స్ ఉన్నాయి. అగైన్ ఇప్పుడు 65 crores వచ్చినాయి. దాంట్లో ఆల్రెడీ 60 crores దాకా బిల్స్ అన్ని చెక్స్ రాసి మా సప్లైర్ది స్టిల్ సెక్రటరేట్లో ఈ ఇష్యూస్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు సెక్రటరేట్లో క్లియర్ చేస్తే కానీ మాకు పేమెంట్స్ రావు.
చేయలేము కదా సార్, చేయలేని పరిస్థితి అది, చేయలేని పరిస్థితి అది. ఏం సార్ ఏంటమ్మా? మేడం కొన్ని ఎమర్జెన్సీ సప్లై చేయలేదమ్మా. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ మినిస్టర్ గారు అయితే లేరు. ఇంతకుముందు పాత మినిస్టర్ గారికి చేసేవాళ్ళం, కొంత రిలీజ్ చేశారు, సప్లైలు చేసాం. మళ్ళీ ఇప్పుడు సేమ్ సిస్టమ్ మొదలైంది మాకు. ఇప్పుడు 1 ఇయర్ ఇప్పుడు సప్లై చెయ్యము అని చెప్పి మేము చెప్పట్లేదమ్మా, చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఒక 1000 ట్యాబ్లెట్లు ఇచ్చారనుకోండి అమ్మా, మేము 100 సప్లై చేస్తాం. ఎందుకంటే మా కెపాసిటీ మేము చూసుకోవాలి కదా. ఇప్పుడు 1000కి 1000 ఇప్పుడు ఈయనదే ఉంది. ఈయన దగ్గర ఆల్రెడీ 2 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందమ్మా. ఇప్పుడు 3 కోట్ల రూపాయలు ఆర్డర్ ఇస్తే 2 కోట్లు రాకపోతే ఇంకా 3 కోట్లు నేను ఎక్కడి నుంచి తీసుకురాము మేము? ఇప్పుడు మాకు కూడా మా బ్యాంకర్స్ కూడా ఒక లిమిట్ వరకే ఇస్తారు నాకు. లేదు మేము బయట నుంచి అప్పులు తీసుకురావాలి. బయట అప్పులు తీసుకురావాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము ఫీజబుల్ కాదు మాకు. అందుకని ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మార్చి వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. మేము ఆల్రెడీ డీజీ గారికి అందరికీ మేము రిక్వెషన్స్ పంపించాం మేము. సో చెప్తున్నాం కూడా, సార్ మాకు పేమెంట్లు కావాలని. ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో మీ దగ్గరికి వచ్చాము మేము. ఎందుకంటే మీ ద్వారా గవర్నమెంట్కి తెలుస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ తెలుసు కదా మీకు. మా మినిస్టర్స్ ఎవరు మాకు ఇప్పుడు అపాయింట్మెంట్ దొరికే స్టేజ్లో లేరు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కొత్తగా వాళ్ళు చేసుకుంటున్నారు. అది సార్ అది గవర్నమెంట్ పాలసీస్ ఏమున్నాయో తెలియదు సార్ మాకు. గత గవర్నమెంట్ కూడా ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ నేను కొంచెం ఇదవ్వట్లేదు సార్, ఎందుకంటే రీసెంట్గా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంకా అది ఏబిసిడీలు తెలియదు. అది ఇప్పుడు వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పాత గవర్నమెంట్లో ఏంటంటే అంతకుముందు 5 ఇయర్స్ ఉన్నప్పుడు మా పేమెంట్లు వచ్చేవి సార్. పే అండ్ అకౌంట్స్లో బిల్లు వెళ్ళిందంటే ఇమీడియట్ చెక్ వచ్చేది సార్, వితిన్ 1 డే ఆర్ 2 డేస్లోను. ఈ రోజున అదే పే అండ్ అకౌంట్స్కి పంపించిన బిల్స్ ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకుని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్స్ దగ్గర రావట్లేదు. అది అది పాత గవర్నమెంటే సార్. ఇప్పుడు మా సప్లైస్ అన్నీ పాత గవర్నమెంట్ సార్. సార్ తెలంగాణ మొత్తం చూస్తాం సార్. అంటే అప్పుడు మేము పెట్టింది ట్విన్ సిటీస్ అని పెట్టుకున్నాం సార్. ఇప్పుడు పరిధి దాటుతోంది. అంటే మేము పెట్టింది అప్పుడు కాదండి, మేము మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ చేస్తాం సార్. ఇప్పుడు మాకు ఆల్రెడీ మేము ఎస్ఎల్జీ హాస్పిటల్తో ప్రాబ్లం వచ్చింది, అండ్ సెంచురీ హాస్పిటల్తో ప్రాబ్లం ఉంది మాకు, అండ్ విరించి హాస్పిటల్తో కొంచెం పేమెంట్ రిలీజ్ చేశారు. అన్నీ యాక్టివ్ ఉన్నాయి సార్. లేదు సార్, మావన్నీ యాక్టివ్ సార్. టెండర్లో మేము వేస్తాం సార్, పార్టిసిపేట్ చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు సార్. 1 ఇయర్ టెండర్ ఉంటుంది సార్. 1 ఇయర్ టెండర్ ఉంటుంది సార్. 1 ఇయర్ ఎవ్రీ 1 ఇయర్కి టెండర్ కాల్ఫర్ చేస్తారు సార్. రీసెంట్గా కూడా మళ్ళీ టెండర్స్ కాల్ఫర్ చేశారు. మొన్న మేము TSMIDCలో శాంపిల్స్ కూడా సబ్మిట్ చేసాం. అది న్యూరో సర్జరీ స్టెంట్స్ ఇవన్నీను అన్నీ కలిపి ఒకటే గవర్నమెంట్ సార్. ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుందంటే సార్, ఈఎస్ఐ ఇది సెపరేట్ సార్. ఈఎస్ఐ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఫండ్స్ వాళ్ళు అలొకేట్ చేస్తున్నారు. ఏది దీనికింత అని. అండ్ TSMIDC 80% ఆఫ్ ద బడ్జెట్ TSMIDC ప్రొక్యూర్ చేస్తుంది సార్. బ్యాలెన్స్ 20% పర్ కన్సల్ట్ హాస్పిటల్స్కి పంపిస్తుంది. ఆ DMHOs హాస్పిటల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అక్కడ కూడా ఏంటంటే ఆ 20% ఇవ్వట్లేదు, ఈ 80% రావట్లేదు సార్.